Part-3కి మీకు అందరికీ స్వాగతం. కయీను హేబెలు యొక్క అర్పణలు కూర్చున్నటువంటి వీడియోని మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోను చూడండి, లేకపోతే మీకు ఏమీ కూడా అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన పాఠ్యాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మరొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన వారైనా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న వారైనా మీరందరూ పక్కన ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేయడం ద్వారా నెక్స్ట్ నేను చేయబోయేటువంటి ప్రతి వీడియో కూడా మీరే ముందుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హేబెలు యొక్క విశ్వాసం ఏమిటి? ఆ విశ్వాసం ద్వారా అతడు సాక్ష్యం పొందితే, ఆ విశ్వాసం ద్వారానే అతడు బలిస్తే, ఆ విశ్వాసమే అతనిని నీతిమంతుడని సాక్ష్యము చెబితే అసలు ఆ విశ్వాసం ఏమిటి? ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరలా ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలోకి వెళితే, హేబెలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలం. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అసలు క్రొవ్విన వాటిని ఎందుకు తీసుకొని రావాలి? కయీను తన పొలము పంటలోంచి కొంత తెచ్చినట్లుగా హేబెలు కూడా తన మందలోంచి కొన్ని తెచ్చి ఇవ్వచ్చుగా. కానీ హేబెలు క్రొవ్విన వాటిని ఎందుకు తీసుకుని వచ్చాడు? ఇప్పుడు మనం బైబిల్ని అడుగుదాం. దేవునికి బలి అర్పించే జంతువులకు కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలేంటో ఇప్పుడు బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దాం. ఈ అర్హతలను పాస్ అయితేనే ఒక జంతువు లేదా ఒక వస్తువు దేవునికి బలివ్వడానికి పనికి వస్తుంది. మేబీ హేబెలు ఇదే విషయాన్ని ఫాలో అయ్యి ఉండవచ్చు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, గ్రుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడ్ల అది దోషము కాదా? కృంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడ్ల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడ్ల అతడు నీ ఎడల దయచూపున నిన్ను అంగీకరించును అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. అర్పించే అర్పణలో దోషమనేది ఉండకూడదు అని హేబెలు గ్రహించినట్లుగా మనము చూడగలం. అంతేకాకుండా లేవీకాండము 22వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలీల ఇంటి వారిలో గాని ఇశ్రాయేలీల్లో నివసించు పరదేశుల్లో గాని ఎవడును యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించును, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించవలెను. అంటే హేబెలు అర్పించినటువంటి అర్పణలో దోషము లేని వాటిని అర్పించి ఉండవచ్చనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఇక లేవీకాండం 22వ అధ్యాయం 21 నుంచి చూస్తే, ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపము గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలను. దానిలో కళంకమేదియూ ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డలగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి దానిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. అంటే హేబెలు తెచ్చినటువంటి అర్పణలో ఇలాంటి రోగమేది కూడా ఉండకూడదు అని హేబెలు ముందుగానే గ్రహించి ఉన్నాడు. అంతేకాకుండా నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని రావలను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చు. అంటే హేబెలు అర్పించినటువంటి అర్పణలో ఏడాది మగపిల్ల, అది గొర్రెల్లో నుండి అయినను మేకలలో నుండి అయినను అతడు తెచ్చి ఉండవచ్చు. ఇక ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడ్ల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. అంటే హేబెలు తెచ్చినటువంటి అర్పణలో లోపము లేకుండా గుడ్డితనము కానీ కుంటితనము కానీ ఇలాంటి మరి ఏ లోపంలో కూడా లేనివే అతడు తెచ్చి ఉండవచ్చు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నీవు గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలుచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపబలెను. నీ కోడెలలో తొలుచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలుచూలు దాని బొచ్చు కూడా కత్తిరించకూడదు. అంటే ఇక్కడ హేబెలు తెచ్చినటువంటి అర్పణలో ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి గొర్రె మేకలను అతడు తెచ్చినట్లుగా మనకొక క్లారిటీ వస్తుంది. అసలు ఎందుకు వీటన్నిటిని ఇంత పవిత్రంగా ఉంచాలి అంటే బలిపీఠంపై రక్తమును ఒలికించాలి. కారణము లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం చూస్తే, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అంటే రక్తాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయబడాలి. కాబట్టి ఇప్పుడు
హేబెలు కానివ్వండి, కయీను కానివ్వండి తెచ్చిన అర్పణలో రక్తము కలిగినవై ఉండవలెను. వారు అర్పించేటువంటి అర్పణ లేదా వారు అర్పించేటువంటి బలిలో రక్తము కలిగినవే ఉండాలి. కానీ ఇక్కడ కయీను తన పొలము పంటలో కొంత తెచ్చినట్లుగా చూడగలం. ఒకవేళ కయీను భూమిని సేద్యపరచువాడైతే కయీనుకు గొర్రె మేకలు లేవని మనం చెప్పగలమా? పోనీ అక్కడ బైబిల్ ఏమైనా చెప్పిందా? లేదు. పొలము పంట అనేది అతని ముఖ్యమైనటువంటి వృత్తి అయినప్పటికీ కయీనుకు గొర్రె మేకలో లేవని చెప్పలేము. ఒకవేళ అతనికి లేకపోయినా తన సహోదరుడైనటువంటి హేబెలు దగ్గర ఉన్నటువంటి గొర్రె మేకలలో పవిత్రమైనటువంటి నిర్దోషమైనటువంటి వాటినైనా సరే తెచ్చి దేవునికి బలి అర్పించవలసి ఉండును. కయీను వాటిలో నుండి ఏమీ తేక తన పంట పొలంలో నుండి మాత్రమే తెచ్చెను. అంటే దేవునికి అర్పణ అర్పించడానికి కావలసినటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి అర్పణను అతడు తీసుకొని రాలేకపోయాడు. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా మనము చెప్పవచ్చు. ఎందుకు జంతువును అర్పించాలి అంటే పాపక్షమాపణ నిమిత్తమై. కయీను కానివ్వండి, హెబెలు కానివ్వండి, వారు ఇచ్చినటువంటి బలి దేవునికి దశంభాగంగా కాదు, అక్కడ స్వేచ్ఛార్పణముగాను దహన బలిగాను వారు ఇస్తున్నారు అంటే కేవలం పాపక్షమాపణ నిమిత్తము ఇస్తున్నారన్న సంగతి మనకు అర్థం కావాలి. అందులో హెబెలుకు అర్థమైంది, కానీ కయీనుకు అర్థం కాలేదు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46లో చూస్తే పాపము చేయని వాడు ఒకడూ లేడంటుంది. అంటే కయీను, హేబెలు సైతము పాపము చేసిన వారుగానే ఉన్నారు. అయితే అందులో పాపక్షమాపణ నిమిత్తమై హేబెలు గొర్రె మేకలలో శ్రేష్టమైన వాటిని, తొలుచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని, ఎటువంటి లోపము లేని వాటిని, రోగము లేని వాటిని తెస్తే హేబెలు మాత్రం తన పంట పొలంలో కొంత తెచ్చును అని రాయబడి ఉంది. అందుకే కయీనును దేవుడు అంగీకరించలేదు, హేబెలును దేవుడు అంగీకరించాడు. ఫ్రెండ్స్, ఇంతటితో మన ప్రశ్నకు సమాధానం అయిపోలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. నిజంగా హేబెలుకు ఎలా తెలుసు రక్తాన్ని అర్పిస్తేనే పాపక్షమాపణ కలుగుతుంది అని? మరి ఆ విషయం కయీనుకు తెలియదంటారా? ఫ్రెండ్స్, వీరిద్దరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టెదువని సర్పాన్ని దేవుడు శపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అది నిన్ను తల మీద కొట్టును, అది అన్న పదం దగ్గర 1వ అంకి ఉంటే ఫుట్ నోట్లో దానికి ఆయన అనే పదం మనకు కనబడుతుంది. అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన అనగానే ఎవరో కాదు, రాబోతున్నటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గూర్చే ఆ రోజు శాపంలో దేవుడు పలుకుతున్నట్లుగా చూడగలం. యేసుక్రీస్తు వారే ఈ లోకానికి రక్షణ అని, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే పాపక్షమాపణని, యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైనటువంటి బలి పశువును బలివ్వాలన్న సంగతి హేబెలుకు అర్థమైంది, కానీ కయీనుకు అర్థం కాలేదు. అందుకే దేవుడు హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు, దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. ఇప్పుడు కయీను చూసినటువంటి ఆ విశ్వాసం ఏమిటో కాదు, యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి మీద ఉంచినటువంటి ఆ విశ్వాసమే హేబెలును నీతిమంతునిగా సాక్ష్యం ఇచ్చింది. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అనే పదం మనకు కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి స్త్రీ సంతానం ఎవరో కాదు, అది యేసుక్రీస్తు వారే. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అసలు ఈ చర్మపు చొక్కాయలు ఎక్కడి నుండి వచ్చాయి? హవ్వ ఆదాములు పాపము చేసినప్పుడు దేవుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తముగా జంతువులను బలి ఇచ్చి ఆ జంతువుల యొక్క చర్మాలను వారికి చొక్కాయలుగా చేయించి తొడిగించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. అలా జంతువులను బలిస్తే పాపక్షమాపణ కలుగుతుంది అని చిన్నప్పటి నుంచే కయీను హేబెలులకు ఆదాము అవ్వల ద్వారా తెలియపరచబడినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అసలు హేబెలుకు పాపం అనేది ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే హేబెలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తము యేసుక్రీస్తు వారి రక్తము. ఈ యేసుక్రీస్తు వారి రక్తం వల్లనే అటు పాత నిబంధనలో ఉన్న వారికి కానివ్వండి, ఇటు క్రొత్త నిబంధనలో ఉన్న వారికి కానీ అందరికీ కూడా రక్షణ, అక్కడికే మీరు వచ్చి ఉన్నారు అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. హేబెలు విషయానికి వస్తే, హేబెలు ఉంచినటువంటి ఆ విశ్వాసము యేసుక్రీస్తు వారి మీదనే. యేసుక్రీస్తు వారే బలి పశువు. యేసుక్రీస్తు వారిని దృష్టిలో పెట్టుకునే ఏడాది వయసు ఉన్నటువంటి పశువులను హేబెలు అర్పించినట్లుగా మనం చూడగలం. హేబెలు యేసుక్రీస్తు వారి మీద ఉంచినటువంటి ఆ విశ్వాసం వలననే
నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ విశ్వాసము అని అనగానే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అన్న సంగతి మనకు గుర్తుకు వస్తే, హేబెలు నిరీక్షించినటువంటి ఆ విశ్వాసం ఏదో కాదు, ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని దృష్టిలో పెట్టుకొని పవిత్రమైనటువంటి ఏడాది క్రొవ్వినటువంటి పశువులను హేబెలు బలిగా అర్పించినట్లు మనం చూడగలం. ఇంకా చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల 10వ అధ్యాయం 43వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ కూడా ఆయన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. అంటే హేబెలు కానివ్వండి, హేబెలు మొదలుకొని మరణించినటువంటి నీతిమంతులు వేరెవరైనా, భక్తులు ఎవరైనా, ప్రవక్తలు ఎవరైనా, వీరందరూ సాక్ష్యం ఇచ్చేటువంటి ఆ విశ్వాసం ఏంటో కాదు, అది యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏ ప్రవక్తలు? అక్కడ హేబెలు మొదలుకొని మరణించినటువంటి ప్రవక్తలు కానివ్వండి, బ్రతికి చనిపోయినటువంటి ప్రవక్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారిని గూర్చే చెబుతున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని అంతటినీ మనం పిండినట్లయితే ధర్మశాస్త్రంలో నుండి బయటికి వచ్చేది యేసుక్రీస్తు వారిని గూర్చే. లాస్ట్ టైం నేను చేసినటువంటి బలిపీఠమా బలిపాఠమా, ఈ బలిపీఠంలో దాగి ఉన్నటువంటి బలిపాఠాన్ని మీరు చూశారు. ఒక బలిపీఠాన్ని ఎలా తయారు చేయాలో, బలిపీఠంలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటో, దేవుడు బలిపీఠంకు ఉన్నటువంటి కొలతలేంటో ప్రతి దానిని కూడా వివరించి చెప్పడం వెనక యేసుక్రీస్తు వారు దాగి ఉన్నారన్న సంగతి మీరు ఆ పాఠ్యాంశం ద్వారా విని ఉన్నారు. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే పైన ఐ అనే సింబల్లో ఇస్తున్నాను, మీరు ఆ వీడియోను చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేయండి. అంతేకాదు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు ముందుగా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరి కోసం ప్రార్థిస్తాను, మీరు నా కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.